సేపట్లో డీజీపీ ఆఫీసుకు వెళ్తారాయన. కొత్త జిల్లాలో కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపుపై సమీక్ష జరపనున్నారు. ఇప్పటికే 16 మంది అడిషనల్ ఎస్పీలకు, నాన్ క్యాడర్ ఎస్పీలుగా 22 మంది డీఎస్పీలకు, అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించారు సీఎం. కొత్త జిల్లాల బాధ్యతలు నాన్ క్యాడర్ ఎస్పీలకే అప్పగించాలని డిసైడ్ అయ్యారు. హోంమంత్రి నాయ్ని డీజీపీతో భేటీ కానున్న సీఎం పూర్తి స్థాయిలో సిబ్బంది కేటాయింపుపై చర్చించనున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, చెప్పండి, సీఎం ఏ విషయాలపైన అధికారులతో చర్చించనున్నారు? తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలని పునర్విభజన చేస్తూ మరికొన్ని జిల్లాలను పెంచేయాలని ఇప్పటికే సర్కారు ఉంది. దానిపైన తీవ్రంగా చర్చలు అలాగే సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇలా ఉండగానే మరోవైపు తెలంగాణ రాష్ట్ర పోలీసు తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ ఉదయం నుంచి విషయంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దీంట్లో డిఐజీలు, ఐజీలు, అడిషనల్ డీజీలతో పాటుగా జంట నగర కమిషనరేట్లో ఉన్నటువంటి కమిషనర్లు అంతా కూడా హాజరయ్యారు. అలాగే ఎస్పీలతో కూడా కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. దీంట్లో ప్రధానంగా రేపు ఏర్పడేటువంటి జిల్లాలు ఏవేవి ఉన్నాయి, అలాగే అక్కడ డివిజన్లుగా ఎక్కడెక్కడ ఉండాలి, అలాగే బిల్డింగుల కేటాయింపు. ఎందుకంటే మొదటగా కార్యాలయాలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే R&B డిపార్ట్మెంట్ తో పాటుగా కలెక్టర్లతో టచ్ లో ఉండాలంటూ ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి ఏడీజీ లా అండ్ ఆర్డర్ అంజనీ కుమార్ కూడా ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీలతో మాట్లాడుతున్నారు. అయితే దీంట్లో భవనాల కేటాయింపు, అలాగే ఇన్ఫ్రా లాజిస్టిక్స్ మొత్తం కూడా ఏర్పాటు చేయడంతో పాటుగా అక్కడ కేటాయింపులు జరిగినటువంటి అధికారులకు సంబంధించిన సంఖ్యను మొత్తం పరిశీలిస్తున్నారు. అలాగే ఇప్పటికే ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎస్పీలుగా పదోన్నతులు ఇవ్వడం, అలాగే కన్ఫర్డ్ ఎస్పీలుగా ఉన్నటువంటి వాళ్ళకు జిల్లా ఎస్పీలుగా బాధ్యతలు అప్పచెప్పడం, ఇలాంటి అన్ని విషయాలపైన కూలంకషంగా చర్చ కొనసాగుతోంది. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే అధికారుల కేటాయింపు, సిబ్బంది సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో సుదీర్ఘంగా చర్చ కొనసాగుతుంది. దీంట్లో మధ్యాహ్నం నుంచే రాష్ట్ర హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి కూడా ఈ మీటింగ్ లో జాయిన్ అయ్యారు. వాళ్ళకి సంబంధించిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నారు. అలాగే దాదాపు వారం 10 రోజుల నుంచి ఈ బిల్డింగ్ల కేటాయింపు పైన ఇప్పటికే కసరత్తు కొనసాగుతుంది. అలాగే జిల్లాల్లో కూడా మొత్తం అన్ని గ్రౌండ్ లెవెల్లో వర్క్స్ అయిపోయిన తర్వాత డీజీపీ కూడా పర్యటించన్నారు. ఇది ఇలా ఉండగానే మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ డీజీపీ కార్యాలయానికి రానున్నారు. ఈ సమీక్షలో పాల్గొని వాళ్ళు చర్చించిన అంశాలు, అలాగే వాళ్ళ దగ్గర అభ్యంతరాలు కావచ్చు, అలాగే పోలీసు శాఖకు సంబంధించిన వాటిలో తీసుకున్న నిర్ణయాలు, డివిజన్లకు సంబంధించిన దాంట్లో డివిజన్లలో ఏ స్థాయి అధికారులు ఉండాలి, అలాగే ఏ డివిజన్లు జిల్లాలుగా ఏర్పడబోతున్నాయి, అక్కడ ఎస్పీలుగా కొనసాగుతున్న అధికారులు ఏ స్థాయిలో ఉండనున్నారు, పోలీస్ స్టేషన్లకు సంబంధించిన దాంట్లో ఇప్పటికీ అన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మరిన్ని సంఖ్య పెంచుతూ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉందా, జనాభా నిష్పత్తిని బేస్ చేసుకొని ఇది చేయాల్సి ఉందా, లేదంటే గ్రామాలు, మండలాలను బేస్ చేసుకొని ఈ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉందా, ఇలాంటి చాలా ఇంటర్నల్ విషయాలపైన చర్చ కొనసాగుతుంది. కాబట్టి దీనిపైన సీఎం కేసీఆర్ కూడా సమీక్ష కొనసాగించున్నారు. అయితే రెగ్యులర్ గా ఎప్పుడు కూడా క్యాంప్ ఆఫీస్ కి లేదంటే సచివాలయానికి వెళ్ళేటువంటి డీజీపీ వెళ్లి నేరుగా కలవడం అనేది రెగ్యులర్ గా ఉంటుంది. కానీ దీనికి కొంచెం భిన్నంగా సీఎం కేసీఆర్ డీజీపీ కార్యాలయానికి రావడం, అలాగే ఈ సమీక్షలో పాల్గొని మొత్తం కూడా అన్ని విషయాలు సేకరించడం కొంత డిఫరెంట్ ఇష్యూగా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సంపత్.